ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది ఈ రెండు జిల్లాలో రైతులు మిర్చి పంట విస్తారంగా వేశారు. పంటలు కూడా బాగానే పండాయి. ఎన్నో ఆశలతో ఆ పంటను మిర్చి యార్డుకు తీసుకువచ్చిన రైతులు కనీస మద్దతు ధర లేక రైతులు కుదేలవుతున్నారు. ప్రస్తుతం మిర్చి యార్డ్ డీలక్స్ రకాలు క్వింటాలు 9,000 నుంచి 10,000 మాత్రమే పలుకుతున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. తేజ రకం మాత్రమే 11,000 నుంచి 13,000కు ధర పలుకుతుంది. గత ఏడాది పంట వేసిన కొంతమంది రైతులు ఏసీలో నిల్వలు ఉంచారని, ఆ రైతుల పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు రైతులు. ఈ ఏడాది వేసిన మిర్చి పంట రైతులకు కన్నీళ్లే మిగిల్చుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఏమీ మిగలడం లేదని కన్నీరు పెడుతున్నారు. పెట్టుబడి చూస్తే లక్షలాది రూపాయలు అవుతున్నాయని, కూలీ రేట్లు ఆకాశాన్ని అంటున్నాయని, కానీ తమకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదంటున్నారు. పంట వేసిన నాటి నుంచి కష్టపడి పనిచేశామని, మరోవైపు మిర్చి బస్తాలు యార్డుకు తీసుకురావడానికి తాము పడుతున్న కష్టం అంతా ఇంత కాదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వారంతా కోరుతున్నారు. వేసుకొచ్చి కూడా సంచి 130, 140 వేసుకొచ్చి కూడా ఇంకా గిట్టడం లేదు. లారీలు అంటారు, కూలోళ్ళు గడిసేపు చేసే ఒట్టుగా అంటే కూలీ కష్టానికి కూలో నాకు కేంద్ర మాత్రం తీసుకున్నా తీసుకుంటే మా రైతులు పరిస్థితి తీసుకున్నా మందులు నాకు తీసుకున్నాను. ఒకవేళ మామూలు రేట్ అన్నా చేసి ఇంత కల్పించి న్యాయం చేయాలి కదా సార్. కేంద్రం అంతా ఊర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ తీసుకున్నలా కనీసం అంటే ఒక 15,000 ఉన్నదా. ఇప్పుడు అందిస్తున్నారు గిట్టుబాటు ధర? అసలు ఏది ఇస్తున్నారా? 10,000, 12,000, 11,000, 13,000 లాస్ట్ 13,000 అదే టాప్. ఇంత